హైదరాబాద్ లో ల్యాండ్ తీసుకోవడం అంటే గోల్డ్ మైన్ తీసుకున్నట్టే అని. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? హైదరాబాద్ ఇస్ గోల్డ్ మైన్, ల్యాండ్ మైన్ అంటే ఇట్స్ డెఫినెట్లీ గోల్డ్ మైన్ అని చెప్తాను. ఎందువల్ల అంటారు? మన హైదరాబాద్లో ఎంటైర్ ఇండియాలో 100 CCTV కెమెరాలు ఉంటే 65 CC cameras are working in only Hyderabad. Hyderabad is perhaps one of the cities with the maximum surveillance anywhere in the world. The estimate is that 60% of the CCTVs in India are in this state. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో GCC ఇన్వెస్ట్మెంట్స్ అని అంటున్నారు సార్. అంటే ఏమిటి? రియల్ ఎస్టేట్ కి ఏ విధంగా లింకప్ అయిందంటారు? గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, మెటా, వెల్స్పా, JP Morgan లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ పెట్టుకొని సిటీని మనం ఇలా 4 భాగాలుగా మనం చేస్తే 1-2 వైపుల మాత్రమే డెవలప్మెంట్ అవుతోంది, మిగతా అంత పెద్దగా డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతనిపై ఎఫర్ట్ చేయాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 20 ఔటర్ రింగ్ ఎగ్జిస్ట్లో మీరు ప్లాట్స్ కొంటే ఖచ్చితంగా యూఆర్ బికమ్ ఏ రిచెస్ట్ పర్సన్ అవుతారు. ఒక ల్యాండ్ కొన్న తర్వాత ఖచ్చితంగా ఇవి ఉంటేనే ల్యాండ్ తీసుకోవాలి అనేది ఒకటి. రెరా అప్రూవల్ ఉంటే ఖచ్చితంగా మనం ల్యాండ్ తీసుకోవచ్చా? రెరా ఉన్నంత మాత్రాన ల్యాండ్ కొనాలనే గ్యారెంటీ కాదు. ఒక ప్లాట్ పై కొంటున్నప్పుడు కష్టాజితాన్ని అక్కడ పెడుతున్నప్పుడు మీరు అడిగే అధికారం ఖచ్చితంగా ఉంది. ఆఫీస్కి దగ్గరగానో లేకపోతే పిల్లల స్కూల్కి దగ్గరగానో నివాసానికి ఈజీగా ఉండే ప్లేసెస్లో ఫ్లాట్ తీసుకోవడం బెటరా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? లేదు, కొంచెం దూరం వెళ్ళినా 150-200 గజాల ల్యాండ్ తీసుకోవడం బెటర్ అంటారు. మన వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్లో ట్రిపులర్కి ఇప్పుడు కొంతమంది శంకుస్థాపన జరిగింది, ఇగో రాళ్లు వేశారు, ఇగో రెడ్ లైన్ వేశారు అని చెప్తున్నారు. అంటే ఇంకా వర్క్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలలేదని అనుకోవచ్చు అండి. ఏషియాలో కేవలం చైనాలో మాత్రమే, బీజింగ్ టౌన్లో మాత్రమే 6 రింగ్ రోడ్లు ఉంది. దాని తర్వాత ఉన్న ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇప్పుడు సిటీకి 4 వైపులా మనం చూసుకుంటే ఎటువైపు ఉంది ఫ్యూచర్ సిటీ అంటే మీరు ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు నిలిచిపోయే విధంగా నేను ఆ సిటీని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన క్రెడాయిలో అందరి ముందుల సమక్షంలో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కొనుక్కోవడానికి ఒక అవకాశం ఏంటంటే ఒక EMI ఏదైనా బేస్ పెట్టచ్చు కదా. చాలా మంది కొంచెం దానికి ముందుకు రావట్లేదేమో అని నా అనుమానం. EMIలో 2 రకాలు ఉంటుంది. అమ్మో అలా చెప్పండి, ముందే టెన్షన్ గా ఉంది. ఇప్పుడు మన దగ్గర 1,00,000 ఉంటే 10 లక్షలు ఉంటుంది, మన దగ్గర 10 ఉంటే అది ఒక 50 అవుతుంది. ఎప్పుడు ఆ డెఫిసిట్ కనపడుతూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పటికీ మన జీవితకాలంలో కొనలేము. అందరికీ తెలుసు ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ రేట్ పెరుగుతుంది, కొంతకాలం తర్వాత పిల్లలు చదువుకో లేకపోతే పెళ్లిళ్ళకో ఏది కాదంటే మన వృద్ధాప్యానికో పనికొస్తుందని అందరికీ తెలిసినా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు డిలే చేస్తారు? ఎంతసేపు ఉన్నా జాబ్ చేయాలి, జాబ్ లేకపోతే బిజినెస్ చేయాలి. అదాని చూడండి, అంబానీ చూడండి, ఎవరైనా సరే మీరు చూస్తే, ఈవెన్ వారన్ బఫెట్ కూడా చూడండి, వాళ్ళందరివి మనకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఇప్పటికీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అలానే మిగిలిపోతున్నారు. హైడ్రా రావడం వల్ల నిజానికి బిజినెస్ అన్న దెబ్బతిందా, సేల్స్ అన్న తగ్గాయా? యాక్చువల్గా అది మంచిదా చెడ్డదా అంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా వచ్చేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు వస్తే. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో డాక్టర్ లాగా అందరూ అవగాహన వచ్చింది. హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. బిజినెస్ ఏమో ప్రస్తుతానికి పెద్దగా నడవట్లేదు, ప్రాఫిటబుల్ గా లేవు అని విన్నాను. మీరేమో ఇంటర్నేషనల్ ట్రిప్ చేసేసారు, ఎలా పాసిబుల్ అయింది? నేను నా మిత్రులు ఒక 4 అందరం కలిసేసి REU అంటే రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అనే స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము ఒక కోర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే